బెంగుళూరులో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఈ ట్రెండింగ్ రెస్టారెంట్ నిజంగా ఈ హైప్‌కి వర్తా? లేక ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే బాగుంటుందా? ఇవన్నీ క్వెషన్స్ నాకు ఉన్నాయి. సో, నేను ఫైనల్లీ ట్రై చేయడానికైతే వచ్చేసాను. మోస్ట్‌లీ దీని గురించి మీరు వినే ఉంటారు. కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో మీకు తెలుస్తది. లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. బై ద వే హలో ఎవ్రీవన్. హోప్ అందరూ చాలా 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 బాగున్నారు. సో లెట్స్ స్టార్ట్. రెస్టారెంట్‌కి వెళ్ళాలి, మంచిగా ఫోటోస్ తీసుకోవాలి అందుకే రెడీ అవుతున్నాననమాట. మార్నింగే వెళ్దాం అనుకున్నా కానీ ఇంక నాకు కుదరలేదు. చాలా రీల్స్ వస్తానే ఉన్నాయి అసలు నా ఫీడ్ మొత్తము. సో అందుకే ఇంకా నా వల్ల కాక స్టార్ట్ అవుతున్నా వెళ్దామని. అదేంటో ఈ మధ్య నాకు ఏది చూసినా వెళ్ళి ట్రై చేయాలనిపిస్తుంది. ఫుడ్ చూస్తే అసలు కంట్రోలే అవ్వదు మనకి అదేంటో. సో, కొంచెం లైట్‌గా స్కిన్ కేర్ అండ్ బేసిక్ మేకపే చేసుకుంటున్నా. ఎలాగో 7 అయిపోయింది, చీకటి పడిపోయింది, ఏం కనపడదు. బట్ ఫోటోస్‌లో పడాలని మాత్రమే. రీల్‌లో అయితే యాంబియన్స్ బావుండింది. అందుకే ఇంకా ఓపిక లేకపోయినా, ఓపిక తెచ్చుకొని మరీ రెడీ అవుతున్నా. సో, ఐయామ్ ఫైనల్లీ రెడీ. అండ్ అవుట్‌ఫిట్ చూపిద్దామంటే ఇది చూడండి అసల క్యాట్ వాకే సరిపోయింది. కొంచెం కంఫీగా వేసుకోవాలని ఇది చూజ్ చేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళా వచ్చేసరికి లేట్ అవుతదని చెప్పి లూసీకి కూడా ఫుడ్ పెట్టేసాననమాట. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. 7కే అనుకున్నా బట్ లేట్ అయిపోయింది. ఫ్రెండ్ రెడీ సో కూర్చో ఉన్నాడంట. ఇంకా ఫోన్ చేస్తే వచ్చాడు. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్. సో ఎక్సైటెడ్ అసల ఎలా ఉంటుందో ఏంటో అని. ఇక నుంచి ఒక 10, 15 మినిట్సే. సో, తొందరగా అయితే వెళ్ళిపోయాము. బట్ ఎంటర్ అవ్వగానే నా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఫేస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటది. బికాజ్ చాలా డార్క్‌గా ఉంది. మార్నింగ్ వచ్చుంటే బావుండేదేమో. ప్రాపర్ డాబా స్టైల్‌లో ఉంది. మంచాలు కూడా వేసున్నారు. విచ్ ఈస్ నైస్. మర్చిపోయా అసలు పేరు చెప్పలా గదా! సో, ఇది చూలే చౌకీదా ధాబా. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ చాలా రీల్స్‌లో చూసే ఉంటారు. వినే ఉంటారు. మెనూలో అయితే ఐటెమ్స్ చాలా అనే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ స్టార్టర్స్ చెప్పుకుందాం. చాలా చూసి సెలెక్ట్ చేసిన తర్వాత లాలీపాప్ అండ్ కల్మీ కబాబ్ చెప్పుకున్నామనమాట. ఫుల్ స్పైసీ అన్నాడు. సో, అదే కావాలని ఇంక స్టార్ట్ చేశాను. లాలీపాప్ అయితే అదిరిపోయింది. సూపర్ ఇద్దరికీ నచ్చింది. బట్ ఆయన చెప్పినట్టు అసలేమి స్పైసీ అయితే లేదు. బట్ బావుంది. సో, ఐల్ గివ్ 4.5 ఔట్ ఆఫ్ 5. నాకు నార్మల్‌గా ఢాబా ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. సో, రోటీ, నాన్ కర్రీస్ అండ్ అథెంటిక్‌గా ఉంటేనే బావుంటది. ఒక డిసప్పాయింట్‌మెంట్ అంత లైటింగ్ లేదు. ఫోటోస్, వీడియోస్ అస్సలు డార్క్‌గా వస్తున్నాయి. బట్ దట్స్ ఓకే. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. నేనైతే మార్నింగ్ టైమ్‌లో వెళ్ళమనే సజెస్ట్ చేస్తా. ఈ బ్రాంచ్‌లో మరి ఇలా ఉందేమో ఐ డోంట్ నో. అండ్ కల్మీ కబాబ్ అయితే నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇది కబాబా, లెగ్ పీసా నాకు తెలీదు. నాకు గుర్తు రావట్లేదు. బట్ నాకేమంత అనిపియలేదు. బట్ మా ఫ్రెండ్‌కి నచ్చిందంట. నేను వేరే దగ్గర కూడా తిన్నాననమాట ఈ ఐటెమ్. బట్ ఇక్కడ అంతలా నాకు నచ్చలేదు. బట్ పర్వాలేదు ఓకే. సో, దీనికైతే నేను 3.5 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను. బట్ పాటలైతే అద్దరకొట్టాడండి. ఫుల్ హిందీ సాంగ్స్. ఇంకా స్టార్టర్ కంప్లీట్ చేసి మెయిన్ కోర్స్ ఏం చెప్పుకుందామా అని డిసైడ్ అవుతూ ఉన్నాము. మా ఆఫీస్ వాళ్ళు కూడా ప్రీవియస్ వెళ్లారంట ఇక్కడికి. సో, అప్పుడు వాళ్ళు అంగారా చికెన్, ఇంకా నాన్స్, రోటీస్ లైక్ కుల్చాస్ అలా చెప్పుకున్నారంట. సో, మేము ఇంకా అది ఒక నాన్, ఇంకా అంగారా చికెన్ ఆర్డర్ చేసాము. అంగారా అని ఉంది. బట్ ఎలా ఉంటదో తెలీదు. సో, అది ఇంకా టైం పడతదంట. సో, కొంచెం ఇలా పాటలినుకుంటూ, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం ఆఫీస్‌లో గురించి. ఫైనల్లీ వచ్చేసింది. ఫస్ట్ మా ఫ్రెండ్ రియాక్షన్ చూద్దాము. అసలే ఇందాక నుంచి ఆర్డర్ తీసుకుంటున్న ఆయన చాలా స్పైసీ ఉంటుంది అని చెప్పాడనమాట. కానీ ఏం స్పైసో ఏంటో చూద్దాము. అసలే మా ఫ్రెండ్ ప్రాపర్ ఆంధ్ర అబ్బాయి అనమాట. ఎలా ఉంటుందో ఏంటో. తిను ఎక్స్‌ప్రెషన్ చూసే మీకు అర్థమయ్యే ఉంటది. స్పైస్ అసలు లేదంట. అంగారాలో అంగారే లేదంట. సో, సరే ఇంక నేను ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. అంటే తింటూ ఉంటే బిల్డ్ అవుతుంది స్పైస్. మీడియం లెవెల్ అంత ఎక్కువేం లేదు. బట్ ఇట్ టేస్ట్ సో గుడ్. నా తరపు నుంచి అయితే 5 ఔట్ ఆఫ్ 5. అండ్ మా పక్కన ఎవరో బిర్యానీ ఆర్డర్ చెప్తే అది నచ్చి మా ఫ్రెండ్ బిర్యానీ చెప్పుకున్నాడు. నాకైతే గొంతు దాకా ఉంది. ఇంక సరే తను ట్రై చేయాలని చెప్పి ఓకే అన్నా. బిర్యానీ అయితే చాలా బాగుంది. మైల్డ్ స్పైస్ అండ్ తనకి అన్నిటికన్నా బిర్యానీయే నచ్చిందంట. 5 ఔట్ ఆఫ్ 5 అంట. నాకు అసలు వెళ్ళట్లా. ఎంత పొట్ట ఫుల్ అయినా స్వీట్‌కి కొంచెం అయితే ప్లేస్ అయితే ఉంటదంటారు కదా!
అలానే వేడి వేడి గులాబ్ జామున్ చెప్పుకున్నాం. అబ్బా! అసలు అద్దరిపోయింది. ఆవేశంగా వేసేసుకున్నా నోరు కాలిపోయింది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఫుడ్ క్వాంటిటీ, క్వాలిటీ, టేస్ట్ అంతా బాగుంది. ఇంకా వాళ్ళు ఫీడ్బ్యాక్ది కూడా ఒక ఫామ్ ఇచ్చారనమాట. సో ఇదైతే ఫిల్ చేసేసాం. ఒక్కటే డిసప్పాయింట్మెంట్, కొంచెం డార్క్గా ఉంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే ప్రాబ్లం, బట్ పీస్ఫుల్గా బాగుంది. టోటల్ అమౌంట్ అయితే 1700 అయిందనమాట, విచ్ ఇస్ ఓకే. అంత ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు. మేము ఎక్కువ ఐటమ్స్ చెప్పుకున్నాం కాబట్టి అంత అయింది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందాక వచ్చేటప్పుడు తీసుకోలేదు, సో ఇక్కడ ఒక షార్ట్ తీసుకున్నా, చాలా బాగుండింది. ఇంకా నాకు అసలు నించోనే ఓపిక కూడా లేదు. ఇంకా లేట్ కూడా అయిపోయింది. ఇంకా నాకు ఓపిక కూడా లేదు. అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. చాలా ఎక్కువ అయిపోయింది. ఓవరాల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేశారా ఇక్కడ ఎప్పుడైనా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.